హైపర్ న్యూస్ కి స్వాగతం. వేసవి కాలం కావటంతో అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఉక్కపోతతో గూడూరు పట్టణంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా బుధవారం వర్షం కురవటంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఉక్కపోత నుండి కాస్త సేద తీరారు. గూడూరు పట్టణంలోని 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ఎండలతో తీవ్రమైన వేడి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. అయితే ఋతుపవనాల ప్రభావంతో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూ ఉండటంతో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు బుధవారం పడిన వర్షంతో సేద తీరారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు అనాథ శరణాలయాల్లో మరియు వృద్ధాశ్రమాల్లో చేర్పించడం దారుణమని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి వారికి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఆశ్రమం నిర్మాణం కొరకు కొంత నగదును అందజేశారు. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలోని ఆశ్రయం పొందుతున్నటువంటి నిరాశ్రయులకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ తమ క్లబ్ సభ్యురాలు అయిన సౌందర్య అమ్మ తనయుడు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను వృత్తి చేసి ప్రయోజనాలకు చేస్తే కొంతమంది స్వార్థపరులు డబ్బులు చెల్లించి వృద్ధాశ్రమంలోని విడిచి వెళ్లటం మంచి పద్ధతి కాదని సూచించారు. వృద్ధాప్యంలోని వారికి కాస్తంత ప్రేమ అనురాగాలు పాలు పంచడంతో పాటుగా వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పిల్లలపై ఉందని తెలిపారు. ఓకే మేడం. చూడండి మేడం. మేడం ఇటు చూడండి. ఈరోజు మే 22 మా మెంబర్లలో ఒకరైన సౌందర్యక్క జానికన్న వాళ్ళ కొడుకు గిరిధర్ చికాగోలో అమెరికాలో ఉంటారు. ఆయన బర్త్డే సందర్భంగా సౌందర్యక్క వీళ్ళకి ఈరోజు ఫుడ్ స్పాన్సర్ చేశారు. చాలా సంతోషం. ఆ అబ్బాయికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కూడా మేము 2 క్లబ్బుల తరఫున కోరుకుంటున్నాము. సౌందర్యక్క చాలా సీనియర్ మెంబరు. మా ఇప్పుడు ఉండే వాళ్ళని ఆమె
సీనియర్ మోస్ట్. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ వయసులో కూడా ప్రతి ఒక్క మీటింగ్కి ఏదో ఒక ఇబ్బంది అయితే తప్ప ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అలాగే ప్రతి నెల మనం 5వ తేదీ రెడ్ సంస్థ వాళ్ళకి 5,000 డొనేట్ చేస్తాము. అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో కంపల్సరిగా 5,000 ఆమె డొనేట్ చేస్తారు. ఆమెకు కూడా మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి సీనియర్ మెంబర్స్ మాకున్నందువల్లనే మా క్లబ్ అంతా కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు పోగలుగుతున్నాము. ప్రతి ఒక్కరి సహకారాలతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాము. ఈ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్కి ఎంతోమంది సహాయ సహకారాలతో మనం ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు భోజనాలు కూడా పెట్టున్నాము. ఇక్కడ అందరూ వృద్ధులు చాలా సహాయాలు అవసరమైన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కళ్యాణి గారు ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆమెకు కూడా భగవంతుడు మంచి శక్తినిచ్చి వీళ్ళని ఇంకా కూడా ముందుకు చూసుకునేదానికి కూడా ఆమెకి శక్తిని ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మనం ఎంతో అదృష్టవంతులని అనిపిస్తుంది. కానీ వృద్ధులు వీళ్ళకి చాలామందికి పిల్లలు కూడా ఉండే ఉంటారు. కొంతమంది వాళ్ళకి నిరాదరణకు గురైన వాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళకి సరే ఏం చేయలేరు. ఉండేవాళ్ళు కూడా తల్లిదండ్రులను చూసుకోకుండా ఇలాగా వృద్ధాశ్రమాల్లో పెట్టడం అనేది మనం అంతా విచారించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని మనల్ని ఎంతోమంది తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసినందువల్లే మనం ఇలాగున్నాము. రేపు మన పిల్లలు కూడా మనల్ని ఈ రకంగా చూసుకోవాలని కూడా మనం అందరం వాళ్ళకి నేర్పించాలా. అట్లాగే ఎవరు కూడా తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. మనకున్న దాంట్లోనే వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఫుడ్డు అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఏం కోరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వృద్ధాశ్రమాలని ఎంకరేజ్ చేయకుండా ఇళ్లల్లోనే పెట్టుకొని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు వారి ముఖ్యమైన పర్వదినాలను పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం మంచి పరిణామం. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలోని పట్టణానికి చెందిన రమేష్ బేకరీ యజమాని వివాహ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన రమేష్ బేకరీ యజమాని 28వ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని పేదలకు చీరలు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ ప్రగతి సేవా సంస్థ పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వేదికగా నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. 28 ఓకే వస్తున్నారు. తీసే రామ్మా.
అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో దినదిన అభివృద్ధి చెంది మంచి స్థాయికి వెళ్ళి 10 మందికి ఇంకా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ జయం కూడా విద్య వైద్యం ఈ రెండు మనం సక్సెస్ అయ్యామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ విద్యాదానం చాలా గొప్పది. అది మనం మాట సాయం కూడా విద్యాదానానికి కొంత తోడ్పడుతుంది, మంచి దారిలో పోయేదానికి చాలా ఉపయోగపడుతుంది. చదువుకుంటే భవిష్యత్తులో దాని అంతటా అదే డబ్బు మన దగ్గరికి వస్తుంది. అంటే రకరకాల మంచి ఆలోచనలు దాంట్లో పుడతాయి. కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా ఈ ఒక ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఈ ఒక వైద్యానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికి మన ప్రగతి సేవా సంస్థ తోడ్పాటు ఎంతో అందిస్తుంది. ఈ నెల 27వ తేదీ గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత కథన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని, పేద ముస్లింలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిటీ నిర్వాహకులు జమాల్ కోరారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 7 గంటలకు పట్టణ పరిసర ప్రాంతాల్లోని ముస్లిం సోదరుల పిల్లలకు ఉచితంగా సామూహిక ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఈ పట్టణంలో ప్రతి సంవత్సరము మొహమ్మదియన్ నెట్వర్క్ తరఫున ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిరుపేద ముస్లిం చిన్నారులకి ఇది వ్యయంతో కూడిన పని. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఈ ఖత్నా కోసం ఖర్చు అవుతుంది. అందువల్ల ఇన్సాఫ్ కమిటీ మరియు పట్టణ మైనారిటీలందరూ కలిసి ఈ సంవత్సరము ఈ ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని, ఈ ఉచిత ఖత్నాన్ని గూడూరు పట్టణం, అలాగే పట్టణ సమీపంలోని చెన్నూరు, మనుగోలు, చెల్లపూరు, కోటుపాలెం, విందూరు, ఇంకా కోట, ఎక్కడి నుంచైనా సరే ముస్లిం సోదరులు పేదలే ఉండి ఇక్కడికి వస్తే సోమవారం రోజు ఉదయము మేము ఖత్నా కార్యక్రమం చేయిస్తాము. అలాగే అదే రోజు ఉదయము అసలు ఖత్నా ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎందుకు చేయాలి, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా చెప్పారు, ఖత్నా వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఒక సదస్సు రూపంలో, ఒక ప్రసంగం రూపంలో మన షఫీ మౌలానా గారు ఉపన్యసిస్తారు. అది కూడా పట్టణ ప్రజలందరూ వచ్చి విని అలాగే ఈ ఖత్నా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. Hello.
జిల్లా చిల్లకూరు మండలం కల్వకుండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు విశేష అలంకరణలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగులతో స్వామి అమ్మవారి పల్లకి సేవ, మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. मञ्जरिन्द्रो मञ्जरेवादेवो मञ्जरो दावरो जातवेद मञ्जं विशालीलदेवानो धीर्या
రాపూరు మండలం పెంచలకోన గ్రామంలోని స్వయంభుగా వెలసి భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాపూరు మండలం పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి బంగారం హనుమంత వాహనం పైన భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే మేళతాళాలు మంగళ వాయిద్యాలతోటి వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ కోన మాడ వీధుల్లోని స్వామివారి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెంచలకోన క్షేత్రం గోవింద నామస్మరణతోటి మార్మురోగింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని కన్నప్పగుడి మార్గంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వివిధ రకాల ద్రవ్యాలతోటి స్వామివారికి విశేష అభిషేకాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కన్నప్పగుడి మార్గంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలోని వివిధ రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు మరియు హోమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.